సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి బ్యాంకు లాకర్లలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. శాలిబండ కెనరా బ్యాంకులోని నరహరి లాకర్లను అధికారులు తెరిచారు. ఏకంగా 1.5 కోటి నగదు 2.5 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు 2.29 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు. అంతకుముందు లాకర్ తాళాలు ఇచ్చేందుకు నరహరి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి లాకర్లను తెరిచారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, పెద్ద మొత్తంలో ఆస్తులను నగదును ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి వద్ద మరోసారి భారీగా నోట్ల కట్టలు పట్టబడ్డాయి. ఆయనకు సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసినప్పుడు అందులో సుమారుగా 1.5 కోటి రూపాయల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ 1.5 కోటి రూపాయల నగదును ఇప్పటికీ ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. కేవలం నగదు మాత్రమే కాకుండా సుమారుగా 2.5 కేజీల దాకా బంగారం కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడంతో ఆ మొత్తాన్ని కూడా సీజ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే వాస్తవానికి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినటువంటి సమయంలో ముందుగానే 2 లాకర్లను గుర్తించారు. ఆ 2 లాకర్లు కూడా ఆయన భార్య పేరు మీద ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో అప్పుడే వాటిని ఓపెన్ చేయాలంటూ కూడా భావించినటువంటి నేపథ్యంలో అందుకు నరహరి సహకరించలేదు. ఆయనకు సంబంధించినటువంటి లాకర్లకు సంబంధించినటువంటి కీస్ ఇవ్వకుండా మొండికేశారు. దీంతో కీస్ ఇవ్వకపోవడంతో ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఎలాగైనా సరే ఆ 2 లాకర్లను ఓపెన్ చేస్తే అందులో భారీగా నగదుతో పాటు ఇతరత్ర డాక్యుమెంట్స్ అలాగే బంగారం కూడా ఉంటుందంటూ కూడా భావించినటువంటి ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకున్న తర్వాత ఇవాళ లాకర్లను ఓపెన్ చేశారు. వాస్తవానికి లాకర్లు కీస్ ఇవ్వకపోవడంతో ఆ 2 లాకర్లను కూడా పగలగొట్టినట్టుగా తెలుస్తుంది. శాలిమండలోని కెనరా బ్యాంకులో ఈ 2 లాకర్లు ఉంటాయి. ఈ 2 లాకర్లు పగలగొట్టిన తర్వాత అందులో ఈ నగదు పట్టుబడింది. అంతకుముందే ఆయన ఇంట్లో సోదాలు చేసినటువంటి సమయంలో సుమారుగా 1.5 కోటి రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకుంటే ఈసారి బ్యాంక్ లాకర్లో కూడాను అంతే మొత్తంలో నగదు పట్టుబడింది. గతంలో ఇంట్లో సోదాలు చేసినప్పుడు సుమారుగా 1.5 కేజీ బంగారాన్ని కూడా ఇంట్లో గుర్తించినప్పుడు ఇప్పుడు బ్యాంక్ లాకర్లలో అంతకు మించి రెట్టింపు బంగారాన్ని కూడా బ్యాంక్ లాకర్లలో గుర్తించారు. సుమారుగా ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందంటూ ఏసీబీ అధికారులు అంచనా వేసినప్పటికీ అది ఇంకా ఎక్కువగా ఉంటుందంటూ ప్రజెంట్ ఇప్పుడు పట్టుబడినటువంటి బంగారం ఆ తర్వాత నగదును బట్టి తెలుస్తోంది. ఆయన ఇంట్లో సోదాలు చేసినటువంటి సమయంలో భారీగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించడంతో ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులను ఆయనపై నమోదు చేసి అరెస్టు చేసి ప్రస్తుతం రిమాండ్కి తరలించారు. ఆయనకు హైదరాబాద్లో చాలా చోట్ల కూడా పలు ప్రాంతాల ప్లాట్లు ఉన్నాయి, తర్వాత ఇళ్ల స్థలాలు కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గచ్చిబౌలిలోని ఒక భవనంతో పాటు ఆ తర్వాత ప్రస్తుతం ఆయన ఉంటున్నటువంటి చత్రనాకర్లో కూడా ఆ భవనాన్ని గుర్తించారు. ఇవే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి కూతుళ్ల ఖాతాలో కూడాను ఫిక్స్డ్ డిపాజిట్లు సుమారుగా 5 కోట్ల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదొక అంశం అయితే ఆయనకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాను కూడా ఓపెన్ చేసినప్పుడు అందులో కూడా సుమారుగా 2 కోట్లకు పైగా నగదు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదంతా ఒక అయితే ఇవాళ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసి ఆ బ్యాంక్ లాకర్లలో గుర్తించినటువంటి నగదు కూడా ఏసీబీ అధికారులను ఆశ్చర్యపోయేలా చేసింది. సో మొత్తానికి ఇంత భారీ మొత్తంలో నరహరి ఏ విధంగా డబ్బులు సంపాదించాడు, ఎలా ఏ మార్గాల్లో ఈ మొత్తం నగదునంతా కూడా ఆయన సేకరించినటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా భావిస్తారు. ఎందుకంటే ఇంత మొత్తం నగదు బంగారం ఆ తర్వాత కోట్లాది రూపాయల ఆస్తులకు గుర్తించారు కాబట్టి ఇవన్నీ కూడా ఎలా సంపాదించాలన్న అంశాల గురించి ఆయన కస్టడీలోకి తీసుకుని అనంతరం విచారించాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ రేపట్లో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవీన్, థ్యాంక్ యూ శశి. బ్యాగ్ లేచిపోదాం మాకు.